అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం గత 14 నెలల కాలంలో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ ప్రజలు ఏ ఆకాంక్షతో అయితే మరి ఎన్డీఏ కూటమికి రాష్ట్రంలో 164 సీట్లు కేటాయించారో, 164 సీట్లలో గెలిపించారో వారి ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ప్రతి ఒక్క హామీని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తూ ప్రజల యొక్క మన్ననలు పొందుతూ ముందుకు సాగుతుంది ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో. సూపర్ 6 పథకాల హామీయే కాకుండా మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నిజాయితీగా, చిత్తశుద్ధితో ప్రజల ఆశలు నెరవేరే విధంగా ఈ ప్రభుత్వ పరిపాలన సాగుతూ ఉంటే ప్రతినిత్యం ఏదో ఒక రకంగా బురద జల్లే కార్యక్రమం. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడికి, ప్రతిపక్ష పార్టీకి ప్రజలు సంతోషంగా ఉంటే పాపం చూడలేరు, ప్రజలకి మంచి జరుగుతుంటే జీర్ణించుకోలేరు, 10 మందికి ఉపాధి దక్కుతుంటే చూసి ఓర్వలేరు. అటువంటి ఓర్వలేనితనంతో ఏది పడితే అది మాట్లాడటం, తప్పుడు రాతలు రాయటం. మరి ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి అనేక హామీలలో ప్రధానమైనటువంటి హామీ ఉద్యోగ కల్పన. 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అనేదైతే హామీ ఇచ్చామో, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేనతో కూడినటువంటి ఎన్డీఏ కూటమి పక్షాన ఏదైతే హామీ ఇచ్చామో మరి ఆ హామీ నెరవేర్చే విధంగా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకురావటమే కాకుండా లక్షల ఉద్యోగాలు మరి ప్రైవేట్ రంగంలో కల్పించడమే కాకుండా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కూడా పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టింది. దానిలో ప్రధానమైనది మెగా డిఎస్సి. మరి గత ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్య అదిగో డిఎస్సి, ఇదిగో డిఎస్సి, రేపు డిఎస్సి, ఎల్లుండి డిఎస్సి అని చెప్పి మాయమాటలు చెప్పి మోసం చేసి ఇంకా ఎన్నికలు 2 నెలల్లో ఇంకా ఎన్నికలు ఉన్నాయనగా ఒక మోసపూరితమైనటువంటి ప్రకటన చేసి మరి అనేక మంది నిరుద్యోగ యువతని దగా చేస్తే ఈ రోజున మన చంద్రన్న ప్రభుత్వం, నారా లోకేష్ గారు హెచ్ఆర్డి మినిస్టర్గా మరి మొన్న ఎన్నికల ప్రచారంలో ఏదైతే చెప్పామో అధికారంలోకి వచ్చినటువంటి తక్షణమే మెగా డిఎస్సి నిర్వహిస్తాం, దాదాపు 16,347 ఉపాధ్యాయ నియామకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే చేపడతామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చామో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ ఈ రోజున నారా లోకేష్ గారు చూపించినటువంటి ప్రత్యేక చొరవ వల్ల మెగా డిఎస్సి నిర్వహించుకోగలిగాం. దాదాపుగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి అతి త్వరలోనే భర్తీ కాబోతూ ఉన్నాయి. ఎప్పుడైతే మరి డిఎస్సి ప్రకటన వెలువడిందో పెద్ద ఎత్తున తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగులు. సార్, గత ప్రభుత్వం మమ్మల్ని దగా చేసింది, మోసం చేసింది. 2019 ఎన్నికల సందర్భంగా మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి అనేక మాయమాటలు చెప్పి మమ్మల్ని మోసం చేశాడు. ఇంకేముంది, నన్ను అధికారంలోకి తీసుకొస్తే 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాను, టీచర్ పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తానని చెప్పి మాతో ఓట్లు వేయించుకుని మోసం చేశాడు. కానీ ఈనాడు
మన చంద్రన్న ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటూ డిఎస్సి నోటిఫికేషన్ వెలువడించింది, విడుదల చేసింది అని తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ దాదాపుగా 3,36,307 మంది మరి ఈ పరీక్షల్లో హాజరు కావటానికి వారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 3,36,000 మంది, దాదాపుగా 92.9% మంది పరీక్షకు హాజరయ్యారు. 16,347 టీచర్ పోస్టులకు సంబంధించి పరీక్షలన్నీ కూడా, డిఎస్సి పరీక్షలన్నీ కూడా సజావుగా జరిగాయి. ఈ రోజున వాళ్ళందరికీ కూడా కాల్ లెటర్స్ ఇచ్చి మరి వారి పత్రాలన్నీ కూడా ధృవీకరించుకునేటటువంటి కార్యక్రమం జరుగుతోంది. నిన్న అర్ధరాత్రికి 16,347 టీచర్ పోస్టుల భర్తీకి గాను 15,340 మందికి కాల్ లెటర్స్ కూడా పంపించడం జరిగింది. 15,340 మందికి, అంటే మోర్ దాన్ 90% ఇప్పటికే కాల్ లెటర్స్ కూడా వెళ్ళిపోయాయి. మరి ఆ కాల్ లెటర్స్ అందుకున్న వాళ్ళందరూ కూడా తమ వద్దున్నటువంటి ఏవైతే పత్రాలు సమర్పించాల్సి ఉందో అవన్నీ కూడా సబ్మిట్ చేస్తూ ఉన్నారు. అవి ధృవీకరించుకునేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. మిగతా కాల్ లెటర్స్ అన్నీ రేపు 1వ తారీఖు కల్లా మిగిలి ఉన్నటువంటి ఆ 1000 కాల్ లెటర్స్, 1000 మందికి కూడా కాల్ లెటర్స్ కూడా వెళ్ళిపోతాయి. ఈ రకంగా ప్రతి ఒక్కటి ఇంత సజావుగా జరుగుతూ ఉంటే చూసి కడుపు మంట జగన్మోహన్ రెడ్డికి. ఇవాళ 5 సంవత్సరాల పాటు ఆ రోజున నేను నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించకపోగా వారిని గంజాయికి, డ్రగ్స్కి అలవాటు చేసి, రకరకాల మత్తు పదార్థాలకు అలవాటు చేసి వారి జీవితాలతో చెలగాట వాడుతూ నేను జేబులు నింపుకుంటే ఈ రోజున వాళ్ళ జీవితాలని బాగు చేస్తారా, వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తారా మీరని చెప్పి కడుపు మంట. మీరు ఒక్కసారి చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ దివ్యాంగ అభ్యర్థులకు వయసుకు సంబంధించి కొన్ని మినహాయింపులు ఇచ్చి మరి వారికి అండగా నిలబడ్డారు నారా లోకేష్ గారు. డిఎస్సి పరీక్ష నిర్వహణలో వీరందరికీ కూడా మరి ఏజ్ లిమిట్ సంబంధించి కొంత రిలాక్సేషన్స్ కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మీరు ఒక్కసారి గమనించినట్లయితే 2014-19 మధ్య మరి 2 డిఎస్సీలు జరిపి దాదాపుగా 18,000 మందికి ఆనాడు ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలు కల్పించి 18,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు 2024కు ముందు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా దాదాపు 13 డిఎస్సీలు ఆయన నిర్వహించి 1,80,208 పోస్టులు భర్తీ చేసినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, ఎన్ని పోస్టులు చంద్రబాబు నాయుడు గారు భర్తీ చేసింది? 1,80,208. ఇప్పుడు ఇంకొక 16,347. అంటే ఆయన ముఖ్యమంత్రిగా దాదాపు 1,96,500 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది. అయితే నీ చరిత్ర ఏంటి? 5 సంవత్సరాల్లో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశావు? ఒక్క ఉపాధ్యాయ పోస్ట్ అయినా నువ్వు భర్తీ చేసావా? నాడు నేడు అని చెప్పి నీ అవినీతి కోసం అక్కడ కొన్ని రంగులు, ఇక్కడ కొన్ని రంగులు పూసి ఇవాళ నాటకాలు ఆడి జేబులు నింపుకున్నావు తప్పితే నువ్వు ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసావయ్యా? కానీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రస్తుతం 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయటమే కాకుండా గతంలో ఆయన 1,80,208 పోస్టులు 1994 నుంచి మొదలుపెట్టి 1994-95లో ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో 16,238, ఆ తర్వాత 3,706, 96లో ఇంకొక 16,838, 1996లో ఇంకొక విడత 2,000, 97లో దాదాపు ఇంకో 900, 98లో 29,269, 2000 సంవత్సరంలో 24,388, 2001లో 26,129, 2022లో 31,699. ఇదయా, దిస్ ఈజ్ ది ట్రాక్ రికార్డ్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు. దాదాపుగా 1,96,000 మంది ఉపాధ్యాయ 1,96,000 ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేసినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది.
ఈ రోజున అనేక ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి కొన్ని వేల మంది, లక్షల మంది ఉపాధ్యాయులందరూ కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి డిఎస్సీల ద్వారా ఎంపిక ఈ రోజున వారు తమ విధులు నిర్వర్తిస్తున్నారు. కానీ నీ చరిత్ర ఏంటి? వాళ్ళ ఓట్లు దండుకోవటం కోసం మాయ మాటలు చెప్పి డిఎస్సి పేరుతో దగా చేసి 2024లో ఇంకా 2 నెలల్లో ఎన్నికలు ఉంటాయనగా అప్పుడు ఏదో ఒక 6,000 పోస్టులకి ఒక నోటిఫికేషన్ మోసం చేయడానికి, నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లోనే పరీక్షలు. ఇది ఎప్పుడైనా జరిగిందా? అటువంటి ప్రణాళిక సిద్ధం చేసినటువంటి ఏకైక తుగ్లక్ ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఇది వాస్తవం కాదా? ఇవాళ ఆ విధంగా అంత నష్టపరిచి ఇవాళ ఒక మంచి జరుగుతూ ఉంటే చూసి ఓర్వలేకపోతున్నావు. ఇవాళ ఈ మెగా డిఎస్సి ద్వారా 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయడమే కాకుండా సమగ్ర శిక్ష సొసైటీ ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి 729 నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను కూడా భర్తీ చేసింది మన చంద్రన్న ప్రభుత్వం 2024లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత. 90 మంది ఎస్టీ యువతను కొత్తగా ఉపాధ్యాయులుగా నియమించింది. 700 కోయభారతి టీచర్ పోస్టులు భర్తీ చేసింది. జూనియర్ కాలేజీల్లో 700 మంది సిబ్బంది సేవల్ని పునరుద్ధరణ చేసింది. 476 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 3,619 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవల్ని పునరుద్ధరణ చేసింది. ఈ రకంగా వచ్చిన దగ్గర నుండి మన విద్యా వ్యవస్థను తిరిగి ఏ విధంగా గాడిలో పెట్టాలి అనే అహర్నిశలో శ్రమిస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. స్టూడెంట్ టీచర్ రేషియో గతంలో ఎంత దారుణంగా ఉండేది, ఇవాళ దాన్ని ఏ రకంగా మెరుగుపరుస్తున్నారో ఇవాళ ప్రపంచం అంతా చూస్తోంది. నారా లోకేష్ గారు చూపిస్తున్నటువంటి చొరవ, ఆయన తీసుకొస్తున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు. నీలాగా బొమ్మల పిచ్చి లేదు. స్కూల్ బ్యాగ్ మీద బొమ్మ, దాని మీద బొమ్మ, దీని మీద బొమ్మ, ఆఖరికి నిస్సిగ్గుగా కోడిగుడ్డు మీద కూడా వేసుకున్నావు కదా బొమ్మ. ఇవాళ నీ బొమ్మల పిచ్చి కోసం ఆ రోజున డ్రామాలు ఆడావు తప్పితే, నీ బొమ్మల పిచ్చి కోసం డబ్బులు తగలేసావు తప్పితే ఏ రోజైనా శాస్త్రీయంగా ఆలోచించావా? రాష్ట్రంలో మరి పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి ఏ రోజైనా కృషి చేశావా? ఇవాళ నువ్వు చేసినటువంటి నిర్వాహకం వల్ల నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం నాణ్యమైన విద్యలో ఆనాడు 3వ స్థానం నుంచి 19వ స్థానానికి దిగజార్చినటువంటి చరిత్ర నీదే జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని 3వ స్థానం నుంచి 19వ స్థానానికి దిగజార్చినటువంటి చరిత్ర నీది. ఇవాళ ఆ పరిస్థితులను మళ్ళీ కూడా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నారా లోకేష్ గారు, చక్కదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు లోకేష్ గారు. ఆ విధంగా చేస్తూ ఉంటే నీ అక్కసంతా కూడా వెళ్ళగక్కుతావా? స్కూళ్ళకు రంగులు వేసిన స్కూళ్ళకే మళ్ళీ రంగులు వేయటం, బెంచీల పైన నీ బొమ్మలు వేసుకోవటం, ఫుల్ పేజ్ కలర్ పేజ్ యాడ్లు ఇచ్చుకోవటం నాడు నేడు అని చెప్పి కొన్ని కోట్ల రూపాయలు తగలేయటం తప్పితే నువ్వు చేసింది ఏంటాయా? ఆ రోజున ఉపాధ్యాయులను నియమించకపోగా ఉన్నటువంటి ఉపాధ్యాయులను ఎంత క్షోభ పెట్టావా నువ్వు జగన్ రెడ్డి? వాళ్ళకి ఏ రోజైనా కనీస గౌరవం ఇచ్చావా? ఈ రోజున భగవంతుడు తల్లిదండ్రుల తర్వాత దేవుడిగా పూజించేటటువంటి వ్యక్తి ఒక ఉపాధ్యాయుడు, ఒక ఉపాధ్యాయురాలు. తల్లిదండ్రులు ఆ భగవంతుడితో సరిసమానంగా పూజింపబడేటటువంటి వ్యక్తుల్ని నువ్వేం చేసావా? వైన్ షాపులు బయట నుంచోబెడతావా? కోవిడ్ సమయంలో క్యూ లైన్లు మేనేజ్ చేయడానికి స్కూల్ టీచర్లను తీసుకెళ్ళి మద్యం దుకాణాల బయట నిలబెడతావా? ఇదా నీకు వారి పట్ల ఉన్నటువంటి గౌరవం? పిఆర్సీ సాధన కోసం ఆ రోజున ఏనాడు సరిగ్గా జీతాలు ఇవ్వలేదు. పిఆర్సీ కనీసం పిఆర్సీ అని మాకు సరైన పిఆర్సీ ఇవ్వండి అని చెప్పి నిన్ను అడగటానికి వాళ్ళు చలో విజయవాడ అన్న కార్యక్రమంతో వస్తే ఆ రోజున బీఆర్టీఎస్ రోడ్లో పాఠాలు చెప్పే మా టీచర్ల పైన, ఉపాధ్యాయుల పైన లాఠీలు జులిపించినటువంటి చరిత్ర నీదా జగన్ రెడ్డి. ఆ రోజున ఎన్ని చిత్రహింసలు గురి చేశావు. కొంతమంది కాకీలను అడ్డం పెట్టుకుని లాఠీ దెబ్బలు తినిపించావా ఉపాధ్యాయుల్ని. ఇవాళ అన్ని ఘోరాలకి, అన్ని ఆకృత్యాలకి పాల్పడినటువంటి నువ్వు
ఇవాళ విద్యా వ్యవస్థ గురించి, టీచర్ నియామకాల గురించి ఇవాళ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. బదిలీల కోసం, ఉపాధ్యాయ బదిలీల్లో కూడా కొన్ని కోట్ల రూపాయలు మింగేశారు కదా నువ్వు, నీ దోపిడీ ముఠ. ట్రాన్స్ఫర్కి ఇదిగో ఇంత రేటు, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఇంత రేటు, కొన్ని కోట్ల రూపాయలు మింగేశారు. అదేవిధంగా అనేక రకాలైనటువంటి బాధ్యతలు, వారికి సంబంధం లేనటువంటి విషయాలు, దాదాపు 25-30 అంశాల్లో వాళ్ళని బాధ్యులను చేసి, ఏది స్కూల్లో ఇటుకలు ఎన్ని ఉన్నాయి, ఇసుక బస్తాలు ఎన్ని ఉన్నాయి, సిమెంట్ బస్తాలు ఎన్ని ఉన్నాయి, ఇవా ఉపాధ్యాయులు చేయాల్సిన పనులు ఇవా? ఈ రకంగా వాళ్ళకి సంబంధం లేనటువంటి పనులన్నీ వాళ్ళపైన వాళ్ళకి అంటగట్టి అనేక రకాలుగా వాళ్ళని క్షోభకు గురి చేసినటువంటి చరిత్రనిది. కానీ ఈ రోజున మళ్ళీ రాష్ట్రంలో ఉపాధ్యాయులు, టీచర్లు వీళ్ళందరూ కూడా గర్వంగా తలెత్తుకుని తిరిగే విధంగా చేస్తున్నది ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. వారికి మళ్ళీ తిరిగి ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని కల్పిస్తున్నది మన చంద్రన్న ప్రభుత్వం, లోకేష్ గారి నేతృత్వంలో. ఇవాళ ఇన్ని రకాలుగా విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తూ, ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకుంటూ మెగా డిఎస్సి కండక్ట్ చేసి 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేస్తూ ఉంటే నీకు కడుపు మంట. ప్రతిరోజు ఏదో ఒక తప్పుడు వార్త రాయటం నీ పకోడీ పేపర్లో, పూర్తి నిరాధారమైనటువంటి వార్తలు. ఇవాళ సూటిగా అడుగుతా ఉన్న జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ నాయకుల్ని, 5 సంవత్సరాల పాటు మీరు ఏం చేశారు? ఒక్క ఉపాధ్యాయ పోస్ట్ అయినా భర్తీ చేశారా? చూపించండి. దొంగ నాటకాలు ఆడారా లేదా? జవాబు చెప్పండి. ఈనాటి వరకు 196,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది, అవునా కాదా? మీరు జవాబు చెప్పగలరా? ఈ రకంగా ప్రతినిత్యం మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే మన విద్యా వ్యవస్థ బాగుండాలి. వారికి మంచి విద్యా బోధన మనం కల్పించినట్టయితే వారు అనేక రంగాల్లో అనేక విధాలుగా పైకి వస్తారు అని ప్రతినిత్యం ఆలోచించేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా ఇవాళ పనిచేస్తున్నటువంటి వ్యక్తి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. దిగజార్చినటువంటి విద్యా ప్రమాణాలని పైకి తీసుకొస్తున్నటువంటి ప్రభుత్వం ఈనాటి ఎన్డీఏ ప్రభుత్వం. ఇన్ని రకాలుగా మంచి చేస్తుంటే ఇవాళ పొద్దున్న లెగిస్తే ఆడవటం, ఏదో కాల్ లెటర్లు ఇవ్వలేదు. నిన్న రాత్రికి 15,340 మందికి కాల్ లెటర్లు, దాదాపు 90% అబౌవ్ 16,347 పోస్టులకు సంబంధించి దాదాపు 90% అబౌవ్ వాళ్ళందరికీ కూడా కాల్ లెటర్లు వెళ్ళాయి. వాళ్ళు వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ కూడా ఇస్తూ ఉంటే దానిపైన తప్పుడు రాతలు, పిచ్చి రాతలు. కాబట్టి ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం ఈ మీడియా సమావేశం ద్వారా, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఆ పార్టీ నాయకుడు, ఆ పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి కానీ, వాళ్ళు ఎంత ఏడ్చినా, ఎన్ని రకాలుగా ఏడ్చినా మేము ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని అమలు చేయటానికి కట్టుబడి ఉన్నాం. మరీ ముఖ్యంగా దిగజారినటువంటి విద్యా వ్యవస్థని రాష్ట్రంలో తిరిగి గాడిలో పెట్టడానికి నారా లోకేష్ గారు కంకణబద్దులై ఉన్నారు. ఇవాళ అందుకని అత్యంత పారదర్శకంగా మెగా డిఎస్సి పరీక్షలు నిర్వహించాం. 16,347 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టాం. బడుగు బలైన వర్గాల వారికి ఏజ్ రిలాక్సేషన్లు ఇచ్చాం. అనేక మందికి అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం. స్టూడెంట్ టీచర్ రేషియోని మెరుగుపరుస్తూ ఉన్నాం. సమయానికి టీచర్లకి జీతాలు ఇస్తూ ఉన్నాం. విద్యా వ్యవస్థలో ఇన్ని రకాలుగా అనేక రకాలుగా మార్పులు తీసుకొస్తూ ఉంటే ఇవాళ చూసి అభినందించాల్సింది పోయి ఈ రకంగా ఏడవటం, వారి కడుపు మంటను వెళ్ళగక్కటం ఎంతవరకు సమంజసం ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి. ఖచ్చితంగా ఇవాళ తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్క బిడ్డకి కూడా
ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క బిడ్డకి ఆర్థిక సహకారం చేస్తూ ప్రతి ఒక్క బిడ్డ చదువుకి దూరం కాకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఆ రకంగా వారికి ఆర్థిక సహాయం చేయటమే కాకుండా ఉన్నటువంటి స్కూళ్ళన్నీ కూడా మెరుగుపరుస్తూ ఉపాధ్యాయుల్ని భర్తీ చేసి ఒక మెరుగైనటువంటి విద్యా వ్యవస్థని మళ్ళీ కూడా సృష్టిస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఒకసారి మీరందరూ కూడా గుర్తించాలి అని చెప్పి మరొకసారి అందరికీ కూడా తెలియజేస్తూ, ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా అన్ని రకాలుగా ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏ దేశం వెళ్ళినా కూడా ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పేది ఏంటంటే, అనేక దేశాలు నేను స్వయంగా తిరిగాను సార్. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఇంజనీరింగ్ కాలేజీల వల్ల మేమందరం కూడా బీటెక్ గ్రాడ్యుయేట్స్ అయ్యాం సార్. ఇవాళ కంప్యూటర్ సైన్సెస్లో కానీ ఐటీ రంగంలో కానీ మేము డిగ్రీలు సంపాదించుకుని అనేక దేశాల్లో మేము స్థిరపడగలిగామంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు విద్యారంగంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, చేపట్టినటువంటి మార్పులు, ప్రారంభించినటువంటి కళాశాలలు ఇవాళ దానివల్ల కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో స్థిరపడ్డారు. ఇవాళ నేటి తరానికి కూడా ఆ రకమైనటువంటి హ్యాండ్ హోల్డింగ్ మనం ఇవ్వాలి అని చెప్పి ఇవాళ లోకేష్ గారు తండ్రికి తగ్గ తనయుడిగా ఇవాళ విద్యా వ్యవస్థ మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేసి భవిష్యత్తులో మళ్ళీ ఆయన తండ్రిని గుర్తుంచుకున్న విధంగా తనని కూడా గుర్తించుకోవాలి. ఈనాటి యువత ఎవరైతే ఉన్నారో భవిష్యత్తులో ఆ రోజున హెచ్ఆర్డి మినిస్టర్గా నారా లోకేష్ గారు ఇదిగో ఈ రకంగా బాగుపరిచారు మా స్కూళ్ళని, ఈ రకంగా విద్యా వ్యవస్థను మెరుగుపరిచారు, ఈ రకంగా అదనపు సౌకర్యాలు మాకు కల్పించారు, దానివల్లే మేము బాగా చదువుకోగలిగామని చెప్పి చెప్పుకునే స్థాయిలో ఇవాళ లోకేష్ గారు పనిచేస్తున్న విషయాన్ని కూడా అందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇప్పుడు జాతీయ మీడియాకు కూడా మరి ఈ విషయాలన్నీ తెలియజేయాలి కాబట్టి మరి ఆంగ్లంలో కూడా కాసేపు ఈ విషయాలన్నీ కూడా నేను జాతీయ మీడియాకి తెలియపరచదలుచుకున్నాను. Good evening, friends. Today, under the leadership of the Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu, the NDA government from the past 14 months had been fulfilling every promise that had been made during the 2024 election campaign. Not just the Super 6 schemes, but many other promises that have been given by the NDA coalition, by the Telugu Desam, Bharatiya Janata Party and Janasena. They are being fulfilled and delivered with the true spirit. And one of the major promises that we have made was creation of 20 lakh jobs. And today, striving hard to fulfill that promise, the Honorable Chief Minister Nara Chandrababu Naidu Garu and our Honorable HRD Minister Sri Nara Lokesh, they are doing their maximum, they are putting in their maximum efforts to fulfill that promise of delivering 20 lakh jobs. In the past 14 months, more than 10 lakh crore of investment was brought into our state. Today we have seen the headline of 51,000 crore investment just by Google, creating another 25,000 jobs in Visakhapatnam alone. The State Investment Promotion Board yesterday cleared investments of more than 50,000 crore. So every other day, private investments are flowing in, and not just creating jobs in the private sector, we are also fulfilling our promise of recruitments in the government jobs, especially the mega DSC. A promise that was made by Jagan Reddy in 2019 to the lakhs of unemployed youth, but was not delivered. The unemployed youth were cheated in the hands of Jagan Mohan Reddy for 5 years. And just before the 2024 elections, he tried to cheat them once again by releasing a notification for only around 6,000 jobs. That too within a short duration of 1 month. But by then, the unemployed youth have understood, have seen the true colors of Jagan Mohan Reddy, and they have shown him the door.
And today, fulfilling what was promised, the NDA government under Chandrababu Naidu ji had released the notification for 16,347 teacher posts for recruitment of 16,347 teachers. Around 3,36,307 unemployed youth have registered to appear in this exam. 92.9% have attended the exam. And today, the process of issuing call letters also is underway. Till yesterday midnight, around 15,340 call letters have also been issued for the 16,347 teacher posts. 15,340 call letters, more than 90% have already been issued, and verification of documents is going on, and the remaining around 1,000 call letters also will be issued by September 1st. So the entire process has been carried out in a very transparent manner. And also, special relaxations, age relaxations have been given to the SC, ST, BC, EWS and also the handicap candidates. Special relaxations as far as age is concerned has been given to them. And if you look at the entire process, the youth are extremely happy in the manner the promise of conducting the mega DSC had been delivered, and very soon you will find our youth in these 16,347 teacher posts. This is not the first time that Chandrababu Naidu garu had delivered. In the past, in his 14 years of tenure as Chief Minister of Andhra Pradesh, through various DSCs, he was instrumental in recruiting teachers in 18,000 teacher posts. 18,000, not a few hundred or not a few thousand. Before this, 18,000 teacher posts were filled by Chandrababu Naidu garu alone during his previous stints as Chief Minister. Can you deny this, Jagan Mohan Reddy? Can you say this is not true? And today, including the present 16,347, the total number of teacher posts filled by Nara Chandrababu Naidu garu will stand at 1,96,619, which itself is a record in the entire country. I don't think any other chief minister in this country had filled up so many teacher posts during their tenures. But it is Chandrababu Naidu garu who had delivered with the special effort of our HRD Minister, Sri Nara Lokesh. Not just filling these teacher posts alone. In the past 14 months, 729 non-teaching staff posts which were lying vacant in Kasturba girls' schools have been filled. 90 ST youth have been given the opportunity of joining as teachers in various locations. 700 Koya Bharati teacher posts have been filled. 700 staff working in junior colleges, their services have been regularized. 3,619 contract teacher posts in 476 government junior colleges have been regularized. So not just filling up the 16,347 posts by DSC, but all these initiatives also have been taken up by Sri Nara Lokesh as the HRD Minister under the current NDA government. Can any YSRCP leader say this is not true? And what did Mr. Jagan Mohan Reddy did as Chief Minister between 2019 and 24? He had not only deceived lakhs of unemployed youth with his failed promise of conducting a mega DSC, he had also played with the lives of the teachers.
He had insulted them in many ways. Jagan Reddy then, I think, or in the history of our country till now, Jagan Mohan Reddy might be the only chief minister who had deployed teachers to manage queue lines in front of wine shops. Jagan Reddy has this distinction of being the only chief minister who had deployed teachers to manage queue lines in front of wine shops. Instead of appointing new teachers, he had insulted teachers by, making them stand in front of wine shops. It was during Jagan Mohan Reddy's tenure that, as per the Niti Aayog report, the education standards, the ranking of our state in education standards had gone down from the 3rd position to the 19th position. From rank 3, you have brought down our state to the 19th rank, Mr. Jagan Mohan Reddy. It is because you have not made any kind of effort to improve the student-teacher ratio. You have just looted money in the name of Nadu Nedu program. By applying few colors here, few colors there. Repainting schools which are already colored. Or getting your photograph printed on school bags, on notebooks, and also on eggs. So this is where you have, looted money. You have looted money by releasing, full page advertisements in your own media. So instead of raising the standards in education, you have looted money. Instead of recruiting teachers, instead of, improving the student-teacher ratio, you have looted money. But today, in total contrast, our HRD Minister, Shri Nara Lokesh, he is not just, filling up these vacant teacher posts. He is not just regularizing a lot of other posts which are, waiting to be regularized before. He is improving the overall standards in education. Whether it be, incorporating new elements in our syllabus, whether it be, creating new infrastructure in our schools, true infrastructure in our schools, improving the student-teacher ratio in schools. So his efforts, the efforts of Shri Nara Lokesh are clearly visible on the ground today. And people have recognized that. We are not just giving financial aid to every child in this state through Tallik Vandanam, in which also you have deceived lakhs of students before in your tenure. Through Ammavadi, you have deceived lakhs of students, but through Tallik Vandanam, we are doing justice. We are giving financial aid to every eligible child in the family. We are not just saying, no, we will give only financial assistance to one kid. No. Whether it be 2, 3, 4 or 5, the number doesn't matter. Every child in this state, every eligible child in this state should get financial aid, the promised financial aid through Tallik Vandanam. That is the direction in which our Honorable CM Chandrababu Naidu Garu and HRD Minister Shri Nara Lokesh Garu are working today. Today we are paying salaries on time. Previously the teachers were never paid salaries. You also have the track record of beating up teachers in broad daylight. The teachers have not forgotten the manner in which you have lathi charged them in Vijayawada, in BRTS road. When they were staging a dharna, demanding a justifiable PRC, what have you done? You have beaten up our teachers in broad daylight. But today, every teacher is working with dignity, with respect, getting their salaries on time, getting the required infrastructure in schools with the proper student-teacher ratio. They're able to,
do their jobs with respect and dignity, thanks to the efforts of Sri Nara Lokesh. So all these are facts. But it is very unfortunate that today, when facts are visible in such a manner, Jagan Mohan Reddy and his own media are cooking up stories. Every other day, they resort to mudslinging because Jagan Reddy could not see people happy. He doesn't want the unemployed youth to get jobs. He doesn't want the kids in our state, lakhs of children in our state to get better education. He doesn't stand all this. He can't digest all this. And he's resorting to all sorts of mudslinging. But the NDA government under Sri Chandrababu Naidu Garu and Sri Nara Lokesh Garu as the HRD minister, today I once again reiterate that we are totally committed to improving the education infrastructure, to raising the standards of education in our state. We are totally committed to it because previously in the late 90s, it was Sri Chandrababu Naidu Garu who had brought about so many reforms in the education sector, who was instrumental in opening many engineering colleges, due to which lakhs of students then are, settled in good IT jobs across various countries in the globe. Wherever I go, I find, people coming up to me and saying, "Sir, our life is indebted to Sri Chandrababu Naidu Garu. It is because of that visionary leader we are doing our jobs here today. We have settled today in these countries." So that is the kind of reaction I see wherever I go. Today, following the footsteps of his father, Sri Nara Lokesh Garu also is putting in his maximum efforts to raise the standards of education in our state, and I have no doubt that Andhra Pradesh will be a role model in the near future as far as the education sector is concerned, and we are totally committed to it. And I once again appeal to the people across the state that we, as a partner of NDA, we on the NDA government in the state will deliver in true spirit every promise that it had made during the 2024 election campaign, and especially in the education sector. The results of all the efforts of Nara Lokesh Garu are clearly visible, and in future, I don't have any doubt that our state will be a role model for the entire country. Thank you very much.